వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. అంటే మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ సిమెంట్ వారికి ఒక నోటీస్ పంపించారండి. మీ యొక్క మైనింగ్ లీజు సున్నపురాయి లీజుని ఎందుకు రద్దు చేయకూడదు? వాళ్ళకి 2 అలాట్ చేసి ఉన్నాయి. అంటే ఇది ఏమైనా కక్షపూర్తి చర్య? అంటే భారతీయ సిమెంట్ మీద వీళ్ళు ఒక నోటీస్ పంపించారా? అదే వాళ్ళకున్న మైనింగ్ లీజుల్ని రద్దు చేయాలనుకుంటున్నారని చూస్తే, వాటితో పాటు భారతీయ సిమెంట్‌తో పాటు రామ్‌కో సిమెంట్ వారికి ఒక లీజ్ ఉంది. దానికి కూడా నోటీస్ ఇచ్చారు. అలాగే ఏసీసీ సిమెంట్ వారికి కూడా నోటీస్ ఇచ్చారండి. 15 రోజులు గడువు ఇవ్వాల్సి జరిగింది. భారతీయ సిమెంట్ వారికి 2 మైనింగ్ లీజులు ఉన్నాయి. ఏసీసీ వారికి ఒకటి ఉంది. రామ్‌కో వారికి ఒకటి ఉంది. 3 కంపెనీలు, 4 లీజులు. అంటే సిమెంట్ తయారు చేయాలంటే కంపల్సరీగా లైమ్ స్టోన్ కావాలండి. ఈ సున్నపురాయి. ఈ సున్నపురాయి వాళ్ళ ముఖ్యమైన ముడి పదార్థం ఈ సిమెంట్‌కి. దీనికి వీళ్ళు అసలు ఎందుకు ఇదేమైనా కక్షపూర్తి చర్య? లేదంటే ఎందుకు మరి నోటీస్ ఇవ్వాల్సొచ్చింది? 15 రోజుల్లోగా వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. అయితే చూద్దాం ఒకసారి. అలా భారతీయ సిమెంట్ గురించి ముందు చూద్దాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యటువంటి భారతి గారి ఆధ్వర్యంలో ఈ భారతీయ సిమెంట్ ఉందండి ఇది. ఈ భారతీయ సిమెంటు ఎలా వచ్చింది వీళ్ళకి? వీళ్ళకి రఘురామ్ సిమెంట్స్ నుంచి వీళ్ళు కొనుక్కున్నారు. 2009లో కొనుక్కున్నారండి ఇది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భారతి గారు వీళ్ళు కొనుక్కున్నారు. రఘురామ్ సిమెంట్స్‌ని కొనుక్కొని దానిని భారతీ సిమెంట్స్‌గా మార్చుకున్నారండి ఇది. అప్పటికే రఘురామ్ సిమెంట్స్‌కి 2008లో 2 మైనింగ్ లీజులు ఉన్నాయండి ఇది కడపలో. ఈ 2 మైనింగ్ లీజులు సున్నపురాయి మైనింగ్ లీజులు అనమాట ఇవి. ఇవి ఏంటంటే కండిషన్ 2008లో ఇవి దరఖాస్తు చేసుకున్నదండి. ఈ రఘురామ్ సిమెంట్ వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు గవర్నమెంటు 2008లో వాళ్ళకి 2 లీజులు వచ్చినాయి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ప్రాథమికంగా అనుమతి ఇచ్చారు వాళ్ళు. కాకపోతే దాంట్లో 2 కండిషన్లు పెట్టారండి. ఒకటి పర్యావరణ శాఖ నుంచి అనుమతులు పొందాలి. మైనింగ్ ప్లాన్ తీసుకోవాలి అనే 2 కూడా కండిషన్స్ అవి. ఆ ప్లాన్‌ను ఇచ్చినప్పుడు ఈ లీజులో అనుమతి ఇచ్చినప్పుడు, ప్రాథమిక అనుమతులు ఇచ్చినప్పుడు. 2008లో 2 మైనింగుల్ని గవర్నమెంట్ నుంచి అనుమతి పొందారు. 2009లో ఈ భారతీ సిమెంట్స్ వాళ్ళు కొనుక్కున్నారండి. కొనుక్కొని ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందే 51% 49 ఉంచుకొని 51% వాళ్ళు అమ్మేశారు. వాళ్ళు ఏ కంపెనీకి అమ్మేశారు? వికాట్ అనే కంపెనీకి 2,000 కోట్లకు అమ్మేశారండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భారతి గారు వాళ్ళు 51% షేర్లని భారతీ సిమెంట్‌లో ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలా. వీళ్ళు రఘురామ్ సిమెంట్స్ కొనుక్కున్నారు. వాటి నుంచి 51% వికాట్ అనే సంస్థకి 2,000 కోట్లకి అమ్మేశారండి ఇది. ఇక మరి ఇప్పుడు ఎందుకు నోటీస్ ఎందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిందంటే 2015లో కేంద్ర గనుల శాఖ మంత్రి అంటే మైనింగ్ గనుల శాఖ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇక ఎప్పుడైతే ఈ దరఖాస్తు చేసిన విధానం కాదు ఇది, అవి రద్దు చేయండి. రద్దు చేసి వేలంపాట నిర్వహించండి. వేలంపాట నిర్వహించి ఆ వేలంపాటలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి కేటాయించండి. మీరు ప్రాథమికంగా ఇచ్చినటువంటి ఆ అనుమతులను రద్దు చేయమని చెప్పేసి చెప్తే 2015లో అంటే అప్పుడు ఏం చేశారు వీళ్ళు భారతీయ సిమెంట్లు 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నెలలు 4 నెలలు అధికారం నుంచి దిగిపోతారు అనగా అంటే 2024 ఫిబ్రవరిలో ఈ భారతీయ సిమెంట్స్‌కి ఉన్నటువంటి 2 లీజుల్ని అలాగే రామ్‌కో ఒక మైనింగ్ లీజు, అలాగే ఏసీసీ వాళ్ళ మైనింగ్ లీజు మొత్తానికి 50 సంవత్సరాలు లీజు పొడిగించేశారండి ఇది. యాక్చువల్‌గా 2015లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ దరఖాస్తు చేసిన వాళ్ళకి ఇవ్వకండి, వేలంపాట నిర్వహించమని చెప్పింది. వేలంపాట నిర్వహించకుండా జగన్మోహన్ రెడ్డి గారి అంటే అప్పుడు ఏదో కోర్టుకి వెళ్ళారు వీళ్ళు. ఆ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నట్టు చూపించి వీళ్ళు ఆ లీజుని 50 సంవత్సరాలకు ఇచ్చేశారండి ఇది. ఇది అసలు విషయం. అంటే
ఆహ్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అయితే వేలంపాట నిర్వహించాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎంగా ఉండగా 2024 ఫిబ్రవరిలో ఇంకా 3 నెలల్లో అధికారంలో పోతుందనగా మళ్ళీ భారతీయ సిమెంట్‌కి, ఏసీసీకి, రామ్‌కో వాళ్ళకి ఒక లీజ్ పొడిగించేసారండి ఇది. మరి ఇది ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. అంటే నాకు తెలిసినంత వరకు ఇది 15 రోజుల్లో వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాల్సొస్తుంది. ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ప్రాథమిక అనుమతితో ఇంకొక విషయం ఏంటంటే, రఘురామ్ సిమెంట్ వాళ్ళు భారతీయ సిమెంట్‌కి వాళ్ళు అమ్మేసినా సరే, ఆ లీజు వాళ్ళ పేరునే ఉందంట. రఘురామ్ వాళ్ళ పేరునే ఉందంట. ఇంకా వీళ్ళు భారతీయ సిమెంట్ వైపు వాళ్ళు మార్చుకోలేదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి మరి. అయితే ఇది కక్షపూర్తి చర్య లేదంటే ఇది న్యాయంగా ఉందో మీరు ఆలోచించండి ఒకసారి. ఇది కంపల్సరీగా వేలంపాట నిర్వహించి ఎవరు ఎక్కువ పాడుకుంటే ఆ డబ్బుల వలన ప్రజలకి లాభం వస్తుంది. ప్రజలకి కొన్ని సంక్షేమ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు కక్షపూర్తి చర్య లేకపోతే న్యాయంగా చేశారా? మీరు ఆలోచించండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.